హలో గైస్, నా పేరు మైత్ర బాగట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఒకసారి ఊహించుకోండి, ఒక దేశంలో 80 కోట్ల మందికి బేసిక్ ఇంటర్నెట్ యాక్సెస్ కూడా లేకపోయినట్టయితే, ఆ దేశంలో మొబైల్ డేటా అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉండి, ఈవెన్ అంత కాస్ట్ పెట్టినప్పటికీ కూడా చాలా స్లోగా మాత్రమే నెట్ వస్తూ, మొబైల్ డేటా అనేది ఒక లగ్జరీ లాగా ట్రీట్ చేయబడుతున్నట్టయితే, అంటే ఒక ఫోన్ కాల్ చేస్తున్నట్టయితే ప్రతి నిమిషానికి కూడా డబ్బులు ఖర్చు అవుతున్నట్టయితే, డిజిటల్ పేమెంట్స్, వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ ఎడ్యుకేషను, ఇలాంటివన్నీ కూడా కలలు మాత్రమే. అంటే అవి జరుగుతాయని కూడా ఎవరు అనుకోని ఉండరు. ఇది ఇండియా ఇన్ 2015. అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 2026 నాటికి ఇండియాలో 80 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. లార్జెస్ట్ డేటా కన్సంప్షన్ పర్ యూజర్ ఇన్ ద వరల్డ్. అంటే ఒక మనిషి కన్జ్యూమ్ చేసే డేటా పరంగా చూసుకుంటే ఇండియాలోనే ఎక్కువ మంది ఎక్కువ డేటాని కన్జ్యూమ్ చేస్తున్నారు. అండ్ అలాగే కొన్ని $100 బిలియన్ విలువ చేసే డిజిటల్ ఎకానమీని ఇండియా ముందుండి నడిపిస్తోంది. సో ఒకప్పుడు డిజిటల్ బ్యాక్ వాటర్గా ఉన్న ఒక కంట్రీ ఇప్పుడు గ్లోబల్ పవర్ హౌస్గా ఎలా మారింది? టెక్ ఇన్నోవేషన్ పరంగా, ఫిన్టెక్ పరంగా, డిజిటల్ సర్వీసెస్ పరంగా ఎలా అంతలా అభివృద్ధి చెందిందంటే, ఒకే ఒక కంపెనీ మార్చింది, ఒక మనిషి మార్చాడు, ఒక రిస్కీ మూవ్ మార్చింది. రిలయన్స్ జియో 2016 సంవత్సరంలో లాంచ్ అయింది ఒక రెవల్యూషనరీ ప్రామిస్తో. అదేంటంటే ఫ్రీ డేటా కాల్స్ అండ్ వాయిస్ కాల్స్ అన్నీ కూడా ఫ్రీయే. అండ్ డేటా అనేది చాలా అంటే చాలా చీప్, ఎవరైనా ఎఫోర్డ్ చేసుకోవచ్చు దాన్ని అన్నట్టుగా మన ముందుకైతే వచ్చింది. అది ఇండియా యొక్క ఎంటైర్ టెలికాం ఇండస్ట్రీని మార్చేసింది. దాని యొక్క కాంపిటేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బెండ్ అయ్యేలా చేసింది. కొన్ని వందల మిలియన్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్కి ఆన్లైన్ అంటే ఏంటో పరిచయం చేసింది. వాళ్ళందరినీ ఆన్లైన్లోకి తీసుకొని వచ్చింది అదే జియో. ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చైర్మన్, తర్వాత ఆయన జియోని బిగ్గెస్ట్ రిస్క్ ఆఫ్ హిస్ లైఫ్ అని చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, వర్స్ట్ కేసులో మేము ₹1 కూడా రిటర్న్ సంపాదించకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. దట్స్ ఓకే, ఎందుకంటే అది మా డబ్బు కాబట్టి. కాకపోతే అప్పట్లో రిలయన్స్ అనేది చాలా అంటే చాలా పెద్ద సంస్థ. ఒకవేళ ఇది కనుక ఫెయిల్ అయ్యి ఉంటే దిస్ విల్ బీ ద బెస్ట్ ఫిలాంథ్రఫీ దట్ వీ విల్ హ్యావ్ ఎవర్ డన్ ఇన్ ఇండియా అన్న ఉద్దేశంలో చేశాం మేము. ఎందుకంటే మేము ఇండియాని డిజిటలైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో దిగాము. అండ్ ఈరోజు మేము అనుకున్నది ఏదైతే ఉందో అది మేము సక్సెస్ అయ్యాము. అండ్ ఇండియాని కంప్లీట్గా మార్చేసామని కూడా చెప్పాడు ఆయన. అదైతే 100కి 200% నిజం. సో ఈరోజు ఈ వీడియోలో జియో ఇండియాని ఎలా మార్చింది అనేది పూర్తిగా తెలుసుకుందాం. అంటే ఆ రెవల్యూషన్ ఏంటి, అది ఎలాగా సిస్టమ్ మొత్తాన్ని మార్చింది, అది బిల్డ్ చేసిన ఎకో సిస్టమ్ ఎలాంటిది, అది ఫేస్ చేసిన కాంట్రవర్సీస్ ఏంటి, అండ్ అది భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ రాత్రికి రాత్రి ఒక దేశాన్ని డిజిటల్గా ఎలా మార్చింది అనేది పూర్తిగా తెలుసుకుందాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు జియో యూజర్స్ ఎవరైనా ఈ వీడియోని జియో ఇంటర్నెట్తో కనుక చూస్తున్నట్టయితే ఆ విషయాన్ని కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరైతే, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే జియో సిమ్ వాడుతుంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. జియో సిమ్ మాత్రమే కాదు, జియో వైఫై వాడుతున్నా కూడా అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే అన్నిటి గురించి మనం మాట్లాడతాం. జియో 7 వాడుతున్నా, ఏది వాడుతున్నా, జియోకి సంబంధించిన ఏ సర్వీస్ వాడుతున్నా అందరికీ తప్పకుండా షేర్ చేయండి. జియో రాకముందు ఇండియా యొక్క టెలికాం మార్కెట్ని ఒక 3 కంపెనీలు ఎక్కువగా రూల్ చేస్తూ ఉండేవి: ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా. అండ్ అప్పట్లో వేరే కంపెనీస్ కూడా ఉండేవి, లైక్ టాటా డోకోమో, ఇలాంటి కొన్ని కంపెనీస్ కూడా ఉండేవి. కాకపోతే వాటిని ఎక్కువ వాడేవారు కాదు, వీటిని ఎక్కువగా వాడేవారు. ఆ టైంలో మొబైల్ డేటా చాలా ఎక్స్పెన్సివ్. ఒక 1 GB డేటా $250 వరకు ఉండేది. అండ్ వాయిస్ కాల్స్ అయితే ప్రతి నిమిషానికి ఛార్జ్ చేయబడుతూ ఉండేది. ఇంటర్నెట్ పెనిట్రేషన్ అనేది చాలా తక్కువ. అండ్ అర్బన్ అండ్ రూరల్ ఇండియాకి మధ్య ఉన్న డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో అది చాలా పెద్దది. అంటే అర్బన్ ఏరియా పీపుల్ కొంచెం బాగానే వాడేవారు, రూరల్ ఏరియా పీపుల్ అసలు పట్టించుకునేవారు కదా ఇంటర్నెట్ కోసం. అప్పుడు అందరూ టీవీల ముందు అతుక్కుని ఉండేవాళ్ళు. సో ఆ టైంలో సెప్టెంబర్ 5, 2016 సంవత్సరాన జియో అయితే అఫీషియల్గా లాంచ్ అయింది. అది లాంచ్ అయినప్పుడు ఒక పెద్ద ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే లైఫ్ టైం వరకు ఫ్రీ వాయిస్ కాల్స్ అండ్ డేటా ప్లాన్ కూడా చాలా తక్కువ, ఆల్మోస్ట్ ఫ్రీ అన్నట్టుగా చెప్పింది. సో ఇంట్రడ్యూసరీ ఆఫర్ ఏదైతే ఉందో అది 6 నెలల వరకు ఇచ్చింది. యాక్చువల్లీ ముందు లైఫ్ అని చెప్పినప్పటికీ కూడా తర్వాత 6 నెలల వరకు ఫ్రీగా ఇచ్చింది. అండ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ ఇమీడియట్గా జియో సిమ్ని అయితే తీసుకున్నారు. ఆ ఇంపాక్ట్ చాలా ఇమీడియట్గా పడింది అండ్ కాంపిటేటర్స్ మీద ఎక్కువ పడింది. సో దానివల్ల ఏంటంటే కాంపిటేటర్స్ వాళ్ళ యొక్క ప్రైసెస్ తగ్గించారు, లేదంటే మెర్జ్ అయిపోయారు, లేదంటే కంప్లీట్గా అంతరించిపోయారు. వోడాఫోన్, ఐడియా మెర్జ్ అయిపోయాయి సర్వైవ్ అవ్వడం కోసం. ఎయిర్టెల్ దాని యొక్క ప్రైసెస్ బాగా తగ్గించింది. తర్వాత టెలికాం ఇండస్ట్రీ ఒక బ్రూటల్ కన్సాలిడేషన్ ద్వారా వెళ్ళి చిన్న చిన్న ప్లేయర్స్ ఏవైతే ఉంటాయి, లైక్ టాటా టెలి సర్వీసెస్ అని, రిలయన్స్ కమ్యూనికేషన్స్ అని, ఇవన్నీ కంప్లీట్గా కొట్టుకుపోయాయి దాంట్లో. సో ఎగ్జిట్ అయిపోయాయి కంప్లీట్గా మార్కెట్లోంచి. సో రియల్ రెవల్యూషన్ అనేది గ్రౌండ్ లెవెల్లో కూడా జరిగింది. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒక వెజిటబుల్ వెండర్, ఒక చిన్న పల్లెటూరులో ఉంటున్న వ్యక్తికి కూడా ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చింది. ఒక ఫార్మర్ తన పంటల యొక్క ప్రైసెస్ను ఆన్లైన్లో చెక్ చేసుకోగలుగుతున్నాడు.
ఒక స్టూడెంట్ ఒక పల్లెటూరులో ఉండి ఎడ్యుకేషనల్ వీడియోస్ చూడగలుగుతున్నాడు. అంటే జియో బేసిక్గా డేటాని డెమోక్రటైజ్ చేసిందనమాట. సో అది ఇంటర్నెట్ని అందరికీ కూడా యాక్సెసిబుల్ చేసింది. సో ముఖేష్ అంబానీ తర్వాత జియో యొక్క 5 మోస్ట్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ దాని యొక్క యాన్యువల్ జనరల్ మీటింగ్లో చెప్పాడు అనమాట. అందులో మొదటిది ఫ్రీ వాయిస్ కాల్స్ అక్రాస్ ఇండియా, రెండోది మెయిన్ స్ట్రీమింగ్ మొబైల్ వీడియో అండ్ డిజిటల్ పేమెంట్స్, తర్వాత స్ట్రెంథనింగ్ ఇండియాస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ ఆధార్ అండ్ యూపీఐ. సో ఆధార్ని యూపీఐని ఉపయోగించి ఇండియా యొక్క డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా బలపరిచారు. అండ్ తర్వాత పేమెంట్స్ బాగా పెరిగాయి. ఇండియాలో స్టార్టప్ ఎకో సిస్టమ్ బాగా పెరగడానికి జియో హెల్ప్ అయింది. అండ్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ 5G రోల్అవుట్, 5G ఎక్కువ ప్రాంతాలకు స్ప్రెడ్ అయింది ఇండియాలోనే, అది జియో కారణంగానే. సో ఫస్ట్ ఇయర్లోనే జియో సుమారుగా 100 మిలియన్ యూజర్స్ని అయితే క్యాప్చర్ చేసింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి జియో దగ్గర 524 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 524 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 524 ఉంటే ఆ కంపెనీ ఎప్పుడో మూసేస్తుంది. 524 మిలియన్ అనమాట నా ఉద్దేశం. సో ఇది ఇండియాస్ లార్జెస్ట్ టెలికామ్ ఆపరేటర్ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ మొబైల్ డేటా కంపెనీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మటుకు. అయితే జియో బేసిక్గా ఓన్లీ కనెక్టివిటీ దగ్గర ఆగిపోలేదు, దాని విజన్ చాలా పెద్దగా ఉంది. అది ఆపరేటింగ్ సిస్టమ్ని చాలా రకాలుగా మార్చాలనుకుంది. అండ్ ఇండియా యొక్క టోటల్ డిజిటల్ లైఫ్కి అదే మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్గా మారాలనుకుంది. సో దానికోసం ఒక సూపర్ యాప్ని తీసుకురావాలనుకుంది. అంటే రీఛార్జెస్, ఎంటర్టైన్మెంట్, షాపింగ్, బ్యాంకింగ్ అన్నీ అందులోనే ఉండాలనుకుంది. అందుకోసమే మై జియో అన్న యాప్ని తీసుకొని వచ్చింది. దాంట్లో మొబైల్ రీఛార్జెస్ ఉంటాయి, అకౌంట్ సర్వీసెస్ ఉంటాయి, జియో సినిమా ఉంటుంది, జియో టీవీ ఉంటుంది, ఇప్పుడు జియో ప్లస్ హాట్స్టార్ అయింది ఎందుకంటే ఆ రెండు మెర్జ్ అయిపోయాయి. జియో సావన్ ఉంది మ్యూజిక్ కోసం, జియో న్యూస్ ఉంది కరెంట్ అఫైర్స్ కోసం, జియో మార్ట్ ఉంది గ్రాసరీ అండ్ ఈ-కామర్స్ కోసం, జియో పే ఉంది డిజిటల్ పేమెంట్స్ అండ్ యూపీఐ కోసం, జియో మీట్ ఉంది వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం, జియో క్లౌడ్ ఉంది స్టోరేజ్ కోసం, జియో గేమ్స్ ఉంది గేమింగ్ కోసం, జియో ఫైనాన్స్ ఉంది లోన్స్, ఇన్సూరెన్స్, డిజిటల్ బ్యాంకింగ్ వీటి కోసం. ప్రతి ఒక్క సర్వీసు కూడా ప్రజల్లోకి చాలా అంటే చాలా డీప్గా వెళ్ళింది. సో కన్వీనియన్స్, అఫోర్డబిలిటీ అన్నింటినీ కూడా ప్రజలకు అందజేస్తూ వచ్చింది. ఈ సూపర్ యాప్ యొక్క స్ట్రాటజీ ఏంటంటే డిజిటల్ లైఫ్ స్టైల్కి ప్రైమర్ ఇంటర్ఫేస్ అవ్వాలని చెప్పి. లైక్ ఇప్పుడు చైనాలో ఎలాగైతే వీచాట్ ఉందో అండ్ వెస్ట్లో ఎలాగైతే అలీపే ఉందో, ఇండియాలో మై జియో యాప్ అలా ఉండాలి అని చెప్పి డిజైన్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ అది ఇంకా అలా రాలేదు. దాన్ని కొంతమంది వాడుతున్నారు కానీ పూర్తి స్థాయిలో వాడట్లేదు. సో ఈ జియో ఫైబరు, జియో ఎయిర్ ఫైబర్ని కూడా తర్వాత లాంచ్ చేశారు. అది కూడా చాలా ఇళ్లకి ఎక్స్టెండ్ అయింది. అంటే బ్రాడ్బ్యాండ్, సెటప్ బాక్సెస్, స్మార్ట్ హోమ్ ఫీచర్స్ ఇవన్నీ కూడా ఆఫర్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే జియో ఎయిర్ ఫైబర్కి 13 మిలియన్ కస్టమర్స్ అయితే ఉన్నారు. అందువల్ల ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఫిక్స్డ్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ ఆపరేటర్ అనమాట. జియో యొక్క బ్రాండ్ అనేది బియాండ్ టెక్నాలజీ కూడా వెళ్తూ ఉంది. అంటే జియో అంటే బేసిక్గా హిందీలో టు లివ్ అన్న మీనింగ్ అనమాట. సో ఆ కంపెనీ బేసిక్గా అందుకని ఎవ్రీ ఇండియన్కి కూడా ఒక బెటర్ లైఫ్ ఇవ్వాలి, బెటర్ లైఫ్ని వాళ్ళు లివ్ చేయాలి అన్నట్టుగా ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది. సో నేషనల్ డిజిటల్ ఆస్పిరేషన్కి జియో ఒక బ్రాండ్ లాగా మారిపోయింది అనమాట. సో ముఖేష్ అంబానీ కూడా ఆ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో దీని గురించి ఏమని చెప్తారంటే, మొదటి నుంచి కూడా జియో యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క భారతీయుడిని కూడా డిజిటల్ టెక్నాలజీకి పరిచయం చేయాలి అని చెప్పి, అంతే. అండ్ ఈరోజు అది పూర్తయింది. జియో అనేది ఇండియా యొక్క డిజిటల్ ఎకానమీకి ఒక ఫౌండేషన్ లాగా మారింది. 524 మిలియన్ ఇండియన్స్ని అది కనెక్ట్ చేస్తూ అండ్ వాళ్ళ యొక్క లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ వాళ్ళ యొక్క లెర్నింగ్ని, వాళ్ళ యొక్క వర్క్ని, వాళ్ళ యొక్క ప్లేని ప్రతి ఒక్కదాన్ని కూడా మార్చేసిందని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు. అయితే జియో బేసిక్గా ఎవరూ పట్టించుకోకుండా అయితే రైజ్ అవ్వలేదు. పెద్ద పెద్ద గ్లోబల్ టెక్ జైంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జియోని పట్టించుకున్నాయి, దాంట్లో ఇన్వెస్ట్ కూడా చేశాయి. 2020 సంవత్సరంలో పాండమిక్ టైంలో రిలయన్స్ సుమారుగా $20 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసింది పాండమిక్ టైంలో కూడా జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్లోకి. అందులో మెటా నుంచి చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ ఉంది, గూగుల్ నుంచి ఉంది, క్వాల్కామ్ నుంచి ఉంది, ఇంటెల్ నుంచి ఉంది, సిల్వర్ లేక్ నుంచి కూడా ఉంది. ఇవేవి జస్ట్ క్యాపిటల్ ఇంజెక్షన్స్ ఏమీ కాదు, ఇవన్నీ కూడా జియో యొక్క ఎబిలిటీ మీద పెట్టిన స్ట్రాటజిక్ బెట్స్. ఫేస్బుక్ అంటే మెటా బేసిక్గా $5.7 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది 9.99% ఆఫ్ స్టేక్కి. అంటే వాట్సాప్ని, జియో మార్ట్ని రెండింటిని కూడా మెర్జ్ చేసి ఇంటిగ్రేట్ చేసి అండ్ ఒక కన్వర్జేషనల్ కామర్స్ని బిల్డ్ చేయాలనేది ఒక ప్లాన్ అనమాట. తర్వాత అంటే వాట్సాప్లో బేసిక్గా ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకొని నాకు ఇది కొనుక్కోవాలని ఉందని చెప్పి మెసేజ్ ఏదో పెడతారు. సో అది ఇమీడియట్గా రీడైరెక్ట్ అయిపోతుంది జియో మార్ట్కి అండ్ డైరెక్ట్గా పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాగనమాట. అండ్ గూగుల్ బేసిక్గా $4.5 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. సో ఒక అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం కోసం. సో నెక్స్ట్ బిలియన్ యూజర్స్కి, నెక్స్ట్ బిలియన్ అంటే ఒక 100 కోట్ల మంది యూజర్స్కి ఫర్దర్గా, అలాగే కేకేఆర్ అని, జనరల్ అట్లాంటిక్ అని, ఎడియా అని, విస్టా అని, ఉబడాలా అని, టీపీజీ అని ఇలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. సో ఈ రోజు అయితే జియో ప్లాట్ఫామ్స్ యొక్క టోటల్ వాల్యూ 100 నుంచి $112 బిలియన్ మధ్యలో ఉంది. అండ్ అది ఇండియా యొక్క లార్జెస్ట్ ఐపీఓస్లో ఒకదానికోసం రెడీ అవుతోంది. అండ్ ఒక ఫ్రెష్ క్యాపిటల్ రైజ్లో సుమారుగా $4 బిలియన్ రైజ్ చేయాలని చెప్పి టార్గెట్ చేస్తోంది.
సో ఈ ఐపీఓ అనేది కేవలం రిలయన్స్కి మాత్రమే కాదు, ఇండియా యొక్క టెక్ ఎకోసిస్టమ్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక అనలిస్ట్ చెప్పింది ఏంటంటే జియో యొక్క సక్సెస్ అంబానీ యొక్క ఫ్లాగ్షిప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో దట్ నెక్స్ట్ బిగ్ పబ్లిక్ ఫ్లోట్ ఏదైతే ఉందో, అంటే కన్జ్యూమర్ కామర్స్ ఏదైతే ఉందో దాన్ని మనకి చాలా అంటే చాలా ఈజీగా మన ముందు పెడతారు. అది జియో యొక్క సక్సెస్ మీద, జియో యొక్క ఐపీఓ సక్సెస్ మీద ఆధారపడి ఉందని అయితే తెలియజేశాడు ఆయన. జియో యొక్క విజన్ అనేది మొబైల్ కనెక్టివిటీతోనే ఆగిపోలేదు. 2026 జూన్లో దాని యొక్క 49th యాన్యువల్ జనరల్ మీటింగ్లో జియో తరపున మాట్లాడుతూ ఆ కంపెనీ చెప్పింది ఏంటి అంటే దానికి ఒక అంబిషియస్ రోడ్ మ్యాప్ ఉంది. 5G ఎక్స్పాన్షన్ పరంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా, శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ పరంగా, సోవరెన్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, అన్నిటి పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ అంబిషన్స్ అయితే ఉన్నాయి. సో 5G లీడర్షిప్ కనుక చూసుకుంటే జియో యొక్క 5G సబ్స్క్రైబర్ బేస్ ప్రస్తుతానికి 268 మిలియన్ పీపుల్ని అయితే దాటింది. సో లార్జెస్ట్ సింగిల్ కంట్రీ 5G నెట్వర్క్ అవుట్ సైడ్ చైనా అనమాట ఇది. అండ్ అంతేందుకు ఆ కంపెనీ బేసిక్గా ఫైనాన్షియల్ ఇయర్ 2026లోనే 77 మిలియన్ 5G యూజర్స్ని యాడ్ చేసింది. సో వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే అందరు సబ్స్క్రైబర్స్ని కూడా 5Gలోకి 2030 కల్లా మైగ్రేట్ చేయాలి. సో ఇండియా యొక్క లీడర్షిప్ పొజిషన్ని కొంచెం బెటర్ చేస్తే తర్వాత 6G వస్తుంది కదా, సో అప్పుడు మిగతా వాళ్ళని 6G వైపు పుష్ చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఏఐ ఇంటిగ్రేషన్ కూడా తీసుకొని వస్తున్నారు. జియో బేసిక్గా ఏఐని అన్నింటిలోని తీసుకొని వస్తుందని ఒక ఎకో సిస్టంలో జియో కాల్ ఏజెంట్ అని ఒకదాన్ని తీసుకొని వచ్చారు. ఇది ఒక ఏఐ అసిస్టెంట్. ఇది మనకు ఫోన్ కాల్స్లో జాయిన్ అవుతుంది, మన కన్వర్జేషన్స్ అన్ని కూడా ట్రాన్స్లేట్ చేస్తుంది, స్పీకర్స్ ఐడెంటిఫై చేస్తుంది అండ్ సమరీస్ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ జస్ట్ హే జియో అని చెప్పడం ద్వారా స్టార్ట్ అయిపోద్ది. అలాగే ఏఐ పవర్డ్ మై జియో. సో బేసిక్గా యాప్ ఏదైతే మై జియో యాప్ ఉందో దాన్ని బేసిక్గా ఏఐతో నింపేసి అదొక పర్సనలైజ్డ్ ఏఐ అడ్వైజర్గా మార్చే ప్లాన్లో ఉన్నారు. తర్వాత జియో టెలిఫ్రేమ్ ఒక ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్ హోమ్స్ కోసం తీసుకొని వస్తున్నారు. అలాగే జియో హెల్త్ ఐక్యూ, జియో లెర్న్ ఐక్యూ, జియో క్రిషిల్ ఐక్యూ, అలాగే ఏఐ వ్యాపార్. సో అంటే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, అలాగే చిన్న చిన్న బిజినెస్ల కోసం కూడా ఏఐ ప్లాట్ఫామ్స్ అయితే తీసుకొని వస్తున్నారు జియో తరపున. అలాగే సావరిన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. రిలయన్స్ బేసిక్గా వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఏఐ కంప్యూట్ ఫెసిలిటీస్ని జామ్నగర్లో బిల్డ్ చేస్తోంది, గుజరాత్లో. సో అక్కడ ఎంటైర్ ఎనర్జీ మొత్తం అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీతోనే వస్తుంది. సో ఫస్ట్ ఫేజ్లో 120 మెగావాట్స్ ఆఫ్ ఏఐ కంప్యూటింగ్ కెపాసిటీ ఉంటుంది. అండ్ అక్కడ ఎన్విడియా యొక్క లేటెస్ట్ GB300 ప్రాసెసర్ వాడతారు. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ వరల్డ్లోని లార్జెస్ట్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్స్లో ఒకటిగా మారుతుందనడంలో అసలు ఎలాంటి డౌట్ లేదు. తర్వాత శాటిలైట్ బ్రాడ్బ్యాండ్. జియో బేసిక్గా శాటిలైట్ కమ్యూనికేషన్స్లో కూడా ఎంటర్ అవుతుంది. అండ్ అది బేసిక్గా కొన్ని సావరెన్ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ని ఉపయోగించి ఒక శాటిలైట్ కాన్స్టలేషన్ బిల్డ్ చేయాలని చూస్తోంది. సుమారుగా 1600 నుంచి 1650 శాటిలైట్స్ని ఉపయోగించి ఒక నెట్వర్క్ని బిల్డ్ చేయాలని చూస్తోంది. అంటే బేసిక్గా జియో అనేది ఫస్ట్ ఇండియన్ కంపెనీ ఈ శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్స్, శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ ఏదైతే సెక్టార్ ఉందో దాన్ని స్టార్లింక్ డామినేట్ చేస్తుంది ప్రజెంట్. సో దాంట్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తుంది అండ్ దాంట్లో కూడా డామినేట్ చేయాలని చూస్తుంది. దాంట్లో కనుక బాగా డామినేట్ చేస్తే జియో యొక్క ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో సక్సెస్తో పాటుగా జియోకి కొన్ని ఛాలెంజెస్ కూడా వచ్చాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. టారిఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. బేసిక్గా జియో టారిఫ్ హైక్స్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా కావాలంటే అలాగే ఎన్ని కావాలంటే అన్ని పెంచలేదు. ఎందుకంటే DRHP డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్ట్స్ అని అదొకటి ఉంటుంది అనమాట. సో ఐపీఓ కోసం ఫైల్ చేస్తున్నప్పుడు జియో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. అదేంటంటే కన్స్యూమర్ నుంచి, కస్టమర్ నుంచి రెసిస్టెన్స్ రావచ్చు, అలాగే రెగ్యులేటరీ ఇంటర్వెన్షన్ ఉండొచ్చు, కాంపిటీషన్ పెరగచ్చు, చూసుకోండి ఇవన్నీ కూడా అని చెప్పారు. అండ్ ARPU అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ ఏదైతే ఉందో దాన్ని సస్టైన్ చేయాలి, దాన్ని మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక వచ్చినట్టయితే తగ్గిపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇండస్ట్రీ వైడ్ టారిఫ్ హైక్స్ ఏవైతే జూలై 2024లో జరిగాయో అవి బేసిక్గా ఈ ARPUని తీసేసాయి అనమాట. అండ్ దాని కారణంగా వాళ్ళకి కొంచెం ARPU పెరిగినప్పటికీ కూడా కొంతమంది కస్టమర్స్ ఎగ్జిట్ అయిపోయారు జియో నుంచి. అలాగే కొత్త కస్టమర్స్ రావడం అనేది కూడా తగ్గిపోయింది. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అండ్ జియోకి బేసిక్గా ఎయిర్టెల్ నుంచి చాలా పెద్ద కాంపిటీషన్ వస్తుంది. బేసిక్గా జియోది ARPU అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ 214 రూపీస్. ఎయిర్టెల్ యొక్క యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ ఎంతో తెలుసా, 257 రూపీస్. అయినా కూడా బేసిక్గా పీపుల్ వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఎయిర్టెల్ ఛార్జెస్ ఎక్కువ, కొంచెం ఎక్కువ అమౌంట్ పడుతుంది, అయినా కూడా పీపుల్ ఎయిర్టెల్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షను పెట్టుకుంటున్నారు ఖచ్చితంగా. అంటే వడాఫోన్ ఐడియాని థర్డ్ ఆప్షన్ పెడతారులేండి, ఖచ్చితంగా ఎయిర్టెలే సెకండ్ ఆప్షన్ ఉంటుంది. సో అలాగే చేస్తున్నారు. అండ్ ఎయిర్టెల్కి బేసిక్గా కన్సూమర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే జియో అంత కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు ప్రైసెస్ ఎక్కువ పెట్టడానికి ఇష్టపడి ఎయిర్టెల్కి వస్తున్నారు, అదనమాట.
సో దాని కారణంగా ఆబ్వియస్లీ బెటర్గానే ఉంటుంది ఎయిర్టెల్కి. సో జియో కొంచెం తక్కువే ఉంది. అండ్ శాటిలైట్ పరంగా కూడా స్టార్ లింక్ అని అండ్ యూటెల్సాట్ వన్ వెబ్ అని ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. సో వాటి నుంచి కూడా లాంగ్ టర్మ్ కాంపిటేటివ్ థ్రెట్ అయితే ఉంది వీటికి. అండ్ అప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి. మార్చి 31, 2026 నాటికి జియోకున్న ఫండ్ బేస్డ్ బారోయింగ్స్ ఎంతో తెలుసా? 71,529 crores. అలాగే నాన్ ఫండ్ బేస్డ్ బారోయింగ్స్ వచ్చి 2021 crores. సో కంపెనీ బేసిక్గా చెప్తోంది ఇలాగే కనుక అప్పులు పెరిగిపోయినట్టయితే మనకి ఫ్యూచర్లో కొన్ని రిస్కులు ఉంటాయని చెప్పి. సో అప్పుడు ప్రైజెస్ని చాలా ఎక్కువగా పెంచాల్సి ఉంటుంది ఒకటేసారి. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అది కాకుండా ఇంకెక్కువైపోతాయి. అలాగే రెగ్యులేటరీ అండ్ టెక్నాలజీ రిస్కులు. జియో బేసిక్గా ఈ డిఆర్హెచ్పిలో 60 రిస్క్ ఫ్యాక్టర్స్ నోటీస్ చేసింది. అంటే స్పానింగ్ రెగ్యులేటరీ అని, ఆపరేషనల్ అని, ఫైనాన్షియల్ అని, టెక్నాలజీ బేస్డ్ ఛాలెంజెస్ అని ఇవన్నీ నోటీస్ చేసింది. వీటిలో స్పెక్ట్రమ్ అవైలబిలిటీ, లైసెన్సింగ్ ఆబ్లిగేషన్స్, సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్, టెక్నాలజికల్ చేంజ్ అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వెండర్స్ మీద డిపెండ్ అవ్వడం, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి 60 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి జియోకి ప్రస్తుతానికి. సో ఎన్ని ఉన్నప్పటికీ కూడా జియో యొక్క జర్నీ అనేది 2016 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్గా మారింది. అండ్ 21st సెంచరీలో దీని యొక్క జర్నీ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ రిమార్కబుల్ బిజినెస్ జర్నీ అని, మోస్ట్ రిమార్కబుల్ బిజినెస్ స్టోరీ అని చెప్పొచ్చు. సో డేటాని డెమోక్రటైజేషన్ చేయడం కానీ, లేదంటే ఒక సూపర్ యాప్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడం కానీ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం కానీ, ఏఐ అండ్ శాటిలైట్ రెవెన్యూషన్లో లీడింగ్లో ఉండడం కానీ, జియో బేసిక్గా ఫండమెంటల్లీ ఇండియన్స్ యొక్క లైఫ్ స్టైల్ని, ఇండియన్స్ యొక్క వర్క్ స్టైల్ని, ఇండియన్స్ యొక్క లెర్నింగ్ స్టైల్ని, ఇండియన్స్ యొక్క ఎంటర్టైన్మెంట్ స్టైల్ని అన్నింటినీ కూడా మార్చేసిందనే చెప్పాలి. సో ఇదంతా కూడా ఎలా మొదలైందంటే ముఖేష్ అంబానీ యొక్క బిగ్గెస్ట్ రిస్క్ లాగా మొదలైంది. బట్ ఈ రోజు బేసిక్గా 524 మిలియన్ మంది ఇండియన్స్ని కనెక్ట్ చేస్తూ వస్తోంది. అండ్ కంట్రీ యొక్క ఏఐ డ్రివెన్ ఫ్యూచర్ గురించి ఒక పర్ఫెక్ట్ స్టేజ్ కూడా వేసుకొని సిద్ధంగా ఉంది. సో ఇప్పుడు జియో దాని యొక్క ఐపీఓ కోసం ప్రిపేర్ అవుతుంది. క్వశ్చన్ ఏంటంటే ఇది ఇండియాని మార్చిందా లేదా అని కాదు, అది మార్చింది కాదు. రియల్ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ జియో ఏం చేస్తుంది? 5G అయిపోయింది, ఏఐ అయిపోయింది, 6G వచ్చేస్తుంది, శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఉంది, సావరెన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఫర్దర్గా జియో ఇంకేం చేస్తుంది? సో దానికోసం ఎదురు చూడటం తప్ప మనమైతే చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే అంబానీ మైండ్లో ఏముందో మనకు తెలియదు. ఆయన రిస్కులు తీసుకుంటాడు అండ్ ఆ రిస్కుల కారణంగా రస్కులు తీసుకుంటాడు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే చాలా అంటే చాలా బెటర్ పొజిషన్లోకి వెళ్తుంటాడు, బాగా డబ్బు సంపాదిస్తుంటాడు, అండ్ బాగా పాపులర్ కూడా అవుతూ ఉంటాడు, బాగా ఖర్చు పెట్టి కొడుకులు పెళ్ళిళ్ళు కూడా చేస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు, అంతా బాగానే ఉంటుంది వాళ్ళకి. సో చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తాడు. సో ఇండియాలో కామర్స్ అంటే షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ ఏదైతే ఉందో సో దాన్ని బేసిక్గా సింప్లిఫై చేసే ప్లాన్లో ఉన్నారు. దాన్ని ఎలా సింప్లిఫై చేస్తారు, ఎంత తక్కువ ప్రైజ్లకి ఇస్తారు అంటే ఒక ఫార్మర్ నుంచి కొని డైరెక్ట్గా కన్జ్యూమర్కి అమ్మడం కుదురుతుందా? సో ఫార్మర్కి బేసిక్గా 30 రూపాయలు ఇచ్చి కన్జ్యూమర్ దగ్గర 40 రూపాయలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని యాప్స్ ఆల్రెడీ అలాగే చేస్తున్నాయి. బట్ అయినా కూడా వాళ్ళు కన్వీనియన్స్ ఛార్జీలు ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అని ఇవన్నీ ఎక్కువ తీసుకుంటున్నారు. సో అలా కాకుండా వీళ్ళు మరీ తక్కువలోనే ఏమైనా ఆఫర్ చేసే ఛాన్స్ ఉందా? సో బేసిక్గా అప్పుడు మనకి 50 రూపాయలు దొరుకుతున్న ఏదైనా ఒక ప్రోడక్ట్ 30 రూపాయలకే దొరకచ్చు. సో అప్పుడు వేరే వాళ్ళు బేసిక్గా 30 రూపాయలకి ఇవ్వలేక మూసేయచ్చు. అలా మూసేస్తే అప్పుడు మళ్ళీ అంబానీ బేసిక్గా అట్లా సోలోగా కంటిన్యూ చేసుకుంటే వెళ్తాడు. ఎవరో ఒకరిద్దరు ప్లేయర్స్ మటుకు మిగిలి ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంబానీ బ్రోది, అంబానీ మామది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఏమైనా గెస్ట్ చేస్తున్నట్టయితే. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. సో జియో ఇండియాని ఎలా మార్చిందనేది ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. సో దట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ జియో మీ జీవితాన్ని ఎలా మార్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ స్టే వెల్తీ, స్టే ఇన్ఫార్మ్. సీ యూ నెక్స్ట్ వీడియో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు వీడియో చేయమని అడగాలి అనుకుంటే ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. నో మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.